హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? మా రాజమండ్రి రుచులకు స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే వంట పచ్చి రొయ్యలు చింత చిగురు. రాజమండ్రి గోదావరి పచ్చి రొయ్యలు అంటే బ్రతికినవి. శుభ్రం చేసుకుని వెన్నునారం తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. చింత చిగురు శుభ్రం చేసుకుని పెట్టుకోండి. అది కూడా ఈ సీజన్లోనే దొరుకుతుంది. ఆయిల్ పెట్టుకున్నాం కదా, కొంచెం ఆయిల్ ఎక్కువైనా వేసుకోండి. దీంట్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆకుకూర కదా. ఒక్క ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని చిన్న ముక్కలుగా, కొంచెం చిటికెట్ సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ఉడకాలి కదా, కలిపి పెట్టుకోండి. ఈలోపు రొయ్యల్లో పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పొయ్యి మీద పెట్టండి. నూనె వేయక్కర్లేదు, అది వేరేగా సపరేట్గా నీళ్ళు డ్రై అయ్యే వరకు పక్కన వేపండి. అయిపోయింది చూసారా, అది కూడా డ్రై అయింది. ఉల్లిపాయ వేగిపోయింది, వేసేయండి. దాంట్లో ఎక్కువసేపు పట్టదండి, మీకు 5-6 నిమిషాల్లో ఈ కూర తయారైపోతుంది. చాలా స్పీడ్గా అయిపోతుంది. 2 స్టవ్లు ఉంటే 2 స్టవ్ల మీద పెట్టి చేసేయచ్చు. కొంచెం తగినంత సాల్ట్, 1 స్పూను కారం, కొంచెం చిటికెడు పసుపు. మళ్ళీ దీంట్లో కూడా ఇంకా వాటర్ ఏమి వేయక్కర్లేదండి, మసాలా కూడా వేయక్కర్లేదు. అల్లం వెల్లుల్లిపాయ చాలు. మూత పెట్టేసేసి పక్కన చింత చిగురు శుభ్రం చేసి పెట్టుకోండి. బాగా నలిపి పొడిలాగా చేయండి. దాన్ని 2 చేతులతో బాగా నలపండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, ఇలా చేస్తే బాగుంటుంది. మీకు ఆకంతా బాగా పొడిలాగా అవ్వాలి. పౌడర్ లాగా అయిన తర్వాత దాన్ని దగ్గరికి అయింది కదా కూర, పైన ఈ ఆకు వేసేసేయండి. ఆ వాటర్ ఇది ఆకు ఉడకడానికి సరిపోతుంది. మీకు డ్రైగా అయిపోతుంది కూర. ఒక 2 నిమిషాలు ఆకు వేసిన తర్వాత 2 నిమిషాలు ఉంటే చాలు కూర. చూసారా, పౌడర్ లాగా అయింది. ఈ పులుపు రొయ్యకి పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది. బ్రతికిన రొయ్యలేమో చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఇది ఇక్కడ మా రాజమండ్రి కల్చర్ అండి. ఇది వంట మీరు ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేసి మీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.